నువ్వు స్టోరేజ్ ఫుల్ అంటున్నావు. ఇక్కడ ఇంకో జరిగింది. రెక్కలు 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 కాల్చి బుర్ర కడిపెట్టి రెక్కలు కాల్చేస్తే సరిపోతుంది. తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరి ముద్దాలు చుట్టుకోండి, ఓకేనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాడేరు లైఫ్. లాస్ట్ వీడియోలో మన మిత్రులిద్దరూ రాగిడ్లీ చేసి నాకు పెట్టారు. ఈ వీడియోలో అయితే వారికి ఈ కడక్నాథ్ కోడి కూరతో పాటు ఆ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేసి వీళ్ళకి తినిపించబోతున్నాను ఈ రోజు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ రోజు వర్షం పడేలాగా ఉందిరా. ఈ రోజు ఒక్కరోజు వర్షం పడకపోతే ఈ క్లైమేట్ కి మనం వండుకున్న కూర హైలైట్ అయిపోద్ది. తమ్ముడు, ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది. అది కాక ఇక్కడ ఊట నీరు కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసుకుందాం వంట వండుకుందాం. ఒకవేళ వర్షం పడితే ఏం చేద్దాం? వర్షం పడేలాగా ఉంది కానీ పడదేమని చూద్దాం. ఓకే, ఏం ప్లాన్ ఉందా? వర్షం పడితే గుడి కట్టేద్దాం. గుడి కట్టేస్తావా? సరే, ఈ రోజు మనం ఈ ఊట నీరుతోటే వండుకోబోతున్నాం. ఈ ఊట నీరు అనేది ప్రకృతి సిద్ధంగా కొండల్లోంచి వస్తుంది. బావా పోయి రెడీ చేసేద్దాం బా. ఇంకా రెడీ చేసేద్దాం. ఇదిగో ఇక్కడే రాయలు ఉన్నాయి కాబట్టి రాయలు ఇక్కడే ఉంది కదా. సరే, వర్షం కూడా పడినట్టుంది, పడుతుందేమో అనుకుంటున్నాను. అదే చూస్తున్నాను బా, నేను కూడా గుడిసె కట్టేసుకుందాం ఏటా అని చూస్తున్నాను. ఒక 10 నిమిషాలు చూద్దాం, ఎక్కువ పడినట్టు అయితే గుడిసె కట్టేసుకుందాం. ముందైతే పోయి రెడీ చేసేసుకుందాం. అదొక రాయ, అదొక రాయితీ. బా ఇదిగో బా, ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ చేసేసుకుందాం. అంటే ఇక్కడ అయితే ఫ్లాట్ ఉంటది కదా, కర్రలు పెట్టుకోవడానికి ఏంటంటే మంట కూడా ఇక్కడ బాగా వెలుగుతుంది. ఎందుకంటే ఇలా ఉంది కదా, అందుకు దాని మీద చిన్న రాయి పెట్టేద్దామా? చూడు సరిపోద్దా? ఇంకా పెడదామా? సరే, బా బేస్మెంట్ అయితే రెడీ అయిపోయింది. అనియా కుండ ఒకసారి తీసుకుని సరిపోతుందో లేదో చూద్దాం. తమ్ముడు బేస్మెంట్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్గానే ఉందనియా, చూడు పెట్టి చూపిస్తాను. ఇగో ఓకే, సరిపోద్ది కదా? ఓకే, ఆ మాత్రం సరిపోద్ది. బావా కర్రలకి వెళ్దాం బావా. సరే వెళ్దాం. వర్షం కూడా తగ్గిందని కర్రలకి వెళ్ళేసి వచ్చేస్తాం బావా. లేరండి కొంచెం. సరే, అడ్డాకులకి కర్రలకి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళడానికి దారి ఇలాగెళ్ళి అక్కడికి వెళ్ళి అడ్డాకులున కర్రలు కూడా ఇరుపుకొని తెచ్చుకుందాం. ఇదిగో బా చెట్టు కనపడింది కదా, వెళ్ళి చెట్టుకు ఎక్కేసి కర్రలు ఇరిపేసుకుందాం. సరే అయితే కర్రలు ఇరిపిన తర్వాత అడ్డాకులు తెంపుకొని వెళ్దామా? సరే పద అయితే. బాగా ఈ రాయకలు బావా తొయ్యాలా మరి? తొయ్యా బా, ఎలా ఎక్కేస్తాం? లే చూసుకో, జారుతుందా? సరే, ఇదిగో బా కర్రలు. సరే బా,
కర్రలు మాత్రం బాగుంది బా. ఇండియన్ కర్రలు ఎక్కువ ఉన్నాయి. బేబీ బాగా ఎన్ని కర్రలు సరిపోతా? సరిపోద్ది బా. లేదు లేదు, సరిపోద్ది సరిపోద్ది. బావా సర్దుతుండే కిందని కూడా కొన్ని ఉన్నాయి కదా, తీయో. నేను ఆ లోపల అడ్డాకులకి వెళ్ళేసి వచ్చేస్తాను, సరేనా? సరే సరే బాబా. బా ఇది మంచి మంచి వీడియోలకి ఫుల్ అని వస్తుంది రా. ఇది చెప్తాం మరి. అది అని ఏదో చేస్తున్నాడు అనియా. ఇది ఏదో స్టోరేజ్ ఫుల్ అని అనియా. మంచి లొకేషన్ అలాగని వచ్చింది రానియా. నువ్వు స్టోరేజ్ ఫుల్ అంటున్నావు. ఇక్కడ ఇంకో జరిగింది. టమాటీలు ఉల్లిపాయలు మర్చిపోయాం. రేట్ లేదా? టమాటీలు ఉల్లిపాయలు తెలియదనియా, మర్చిపోయాను రా. అన్ని చూసాను, ఇప్పుడు అన్ని చూసాను, అదొకటి లేదు. ఇప్పుడు వెళ్తే అలాగా కోడ్ అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒకరు టమాటీలు ఉల్లిపాయలకి వెళ్ళండి అనియా, మనం కాల్చుకొని అన్ని సెట్ చేద్దాం. సరే ఇంకా నీట్గా కాలాలి కదరా బావా. నా చెయ్యి కాలిపోతుంది అలాగని. గాలికి మరి గాలికి మంట పైకి వస్తుంది. చలి కూడా ఒకటి వేసేస్తుంది. వర్షం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. దానివల్ల చలి వేసేస్తుంది మనకి. చలి ఏమి వేయట్లేదు కానీ మెయిన్ ప్రాబ్లం ఈ మంట, ఇది అంటుకోవడం. రెక్కలు కాల్చి బుర్ర కడిపోతే రెక్కలు కాల్చేస్తారు. కోడికి పసుపు రాసుకుందాం. బాగా నీట్గా రాయివా అన్ని వైపులో. బాబా నువ్వు ఎందుకు తడిపిస్తున్నావు? ముద్ద చేసి రాస్తే బాగుంటుందా? గొప్ప అంత ముద్ద ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుందిగా. ఏడుస్తుందేమో, నాకు ఇదేదో తేడా కొడుతుంది. పీక కోసేస్తుందిరా. కొద్దాం ఎలాగో ఇప్పుడు చికెన్ కటింగ్ ఉంటుంది. సరైన కట్ చేస్తున్నారు. కట్ అవ్వట్లేదా? కట్ అవ్వట్లేదని. ఓకే ఓకే. ఇప్పుడైతే కోడిని కోసుకున్నాం. దీన్ని అయితే పసుపు సాల్ట్ తోటి శుభ్రం చేసుకున్నాం. దీని జోలికి వెళ్ళకూడదు, నలిగిపోద్ది లేకపోతే. ఇప్పుడైతే కూరకు కావాల్సిన ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ క్లైమేట్ లో కారం
ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి వెల్లుల్లిపాయలు ఒలుసుకుంటున్నాం. వీడియో చూసిన వాళ్ళు వెల్లుల్లిపాయ తొక్క తీయలేదు, ఎత్తి తీయలేదు అంటే ఇక్కడ తొక్క తీయలేదు కావలేదు, అందుకే తీయలేదు. ఇప్పుడు మా అంట అయితే రాజుకుంది. ఇప్పుడు దీని మీద మనం కొండ పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం నాటుకోడి కూర వండుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాం. ఈ కూర కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగిపోయింది, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా వేగించుకోవాలి. పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపై ముద్ద అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటీలు అయితే మగ్గిపోయి ఇప్పుడు మనం ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చి కొబ్బరి పౌడరు కొంచెం వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి, చిటికెడు పసుపు, కూరకు సరిపోయినంత కారం. కూర కొంచెం గట్టిగా వేసుకుందాం, కారం కొంచెం గట్టిగా వేసుకుందాం. ఈ క్లైమేట్కి కారం ఎక్కువ వేసుకుంటే ధనియాల పొడి, ఒక చిటికెడు మసాలా, ఇంటిని తెచ్చుకున్న మసాలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందా మనం రెడీ చేసి పెట్టుకున్న కోడి కూర ఇది ఇందులో వేసుకోవాలి. ఈ కడక్నాథ్ కోడి బ్లాక్ కలర్ గానే ఉంటది. ఇదేంటి మొక్కలు నల్లగా ఉన్నాయి అనుకోకండి, ఈ కడక్నాథ్ కోడి బ్లాక్ కలర్ ఉంటది. ఇందా వర్షం పడడం వల్ల జలుబు చేసింది అప్పుడే. ఈ మసాలాలన్నీ కూరకి బాగా పట్టినట్టు కలుపుకోవాలి. ఒక స్మెల్ వస్తుంది సార్, మసాలా వాసన బాగా వస్తుంది. కూర అయితే మగ్గింది, ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒక అరగంట ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇది నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది. ఓకే,
ఇప్పుడు రైస్ కడుక్కోవాలి. ఎంత నీళ్ళు, ఇప్పుడు బియ్యం ఉడికించడానికి నీళ్ళు పట్టుకుందాం. దాని తర్వాత వెళ్ళి బియ్యం ఇక్కడ పోద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఎసరు పెట్టుకుందాం. ఎసరు అయితే మరిగిపోయింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. తమ్ముడు బియ్యం వేసి ఒక్కసారి. తమ్ముడు మోత్తి ఒకసారి రైస్ ఉడికిపోయింది లేదు. రైస్ అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వాలని రాగి పిండి బాగా కలుపుకోవాలి. కలపకూడదు. ఇప్పుడు అందాక మూత వేసేయాలి. ఆ తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు కలపాలి. ఓకేనా? మూత వేస్తాము. మొత్తం రైస్ రాగి పిండి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంట తక్కువ పెట్టుకొని మూత పెట్టుకుని ఉంచేద్దాం. మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రాగి సంగటి అయిపోయింది. ఇప్పుడు దించేసుకున్న తర్వాత ఉండ్రాలుగా రౌండ్ గా చేసుకున్న తర్వాత కర్రలు పట్టుకెళ్ళినప్పుడు అయితే అడ్డాకు తీసుకెళ్ళలేం కదా. అడ్డాకులు అయితే సరిపోలేదు అనమాట. మళ్ళీ అడ్డాకు కోసం వెళ్ళాలంటే అదిగోండి కనిపిస్తుందా, ఆ పై చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట రాయలము దగ్గర. అందుకే ఇంకా అక్కడ అంత దూరం వెళ్ళలేక బావోల్ శని దగ్గర అరిటాకు దొరికింది, అరిటాకు తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చేతికి ఫుల్గా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇలాగ ఒక ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరి ముద్దాలు చుట్టుకోండి. కొద్దిగా ముక్కలు కూడా వేస్తారా? ముక్కలు దీనికి కొంచెం ఉల్లిపాయ తగిలితే హైలైట్ ఉంది. ఇప్పుడే ఓకే చాలు మొత్తం పోతుంది. మళ్ళీ నా మీదకి వచ్చేస్తా. ముక్కల కన్నా పులిసే చలో. మీకు కొంచెం కూడా తినేస్తాంరా, అంత బాగుంది. ఆకలికి కూర సెట్ ఎలా సెట్ అయింది. మా విషయానికి బా చెప్పా. నీటిగా ఉండలు చుట్టుకొని వీళ్ళు ముందుగానే తినేసారు కదా, మన కొద్ది కూర ఉంచారు వీళ్ళు మొత్తం తినేసారు. ఆకలితో ఉన్నారు కదా ఆ కిలోలు. ఇప్పుడు వాళ్ళకి చూపెట్టుకొని తిందామంటే వాళ్ళు తినేసారు, వాళ్ళకి చూపించి తిన్నా ఏం సుఖం, మనకి చూపించి తినేసారు కదా. మనం చూపెట్టుకున్నాం. విడిగానే ఉందా? విడిగానే. ఈ క్లైమేట్ ఇంత చల్లగా ఉన్నది, వేడిగా ఉంటుంది తినగలం. ఈ క్లైమేట్ కి బాగుంటుందని. అది కూడా కారం కట్టిగేసాను చూడండి. ఇప్పుడు దాకా వర్షంలో తడిచి రొంప చేసిందా, రొంప కూడా ఏదో ఎగిరిపోద్ది. పిండుదాం ఒకసారి. బాగా నిమ్మకాయ పిండుకు బాగుంటది. నిమ్మకాయ ఉల్లిపాయ కాంబినేషన్ బాగుంది రెండింటికి. మీ ఫ్రెండ్ వచ్చింది రైస్
హాయ్ నమస్తే. అదే వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది కాదు వెళ్ళిపోతున్నాడు. బాగుంది కదా నిమ్మకాయ పెట్టుకొని తింటుంటే. నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంది. ఉల్లిపాయతో కూడా ఇంకా బాగుందని. దీంట్లో ఒక్కటి మైనస్ ఉందరా, ఇది ప్రాంగ్ ఒప్పించుకోవాలి. సాల్ట్ తక్కువైంది, కొద్దిగా తక్కువైంది. కానీ ఉల్లిపాయతో తింటే మాత్రం సరిపోతుందని. కరెక్ట్ సాల్ట్ వేసి ఈరోజు అంతా మన బ్యాడ్ లక్కే. వర్షం పడిపోయింది, టమాటీలు మర్చిపోయాము, లాస్ట్ సాల్ట్ కూడా తక్కువైపోయింది, కెమెరా ఆగిపోయింది, మైక్ ఆగిపోయింది. అయినా కష్టపడి తీసి రొంప చేసింది వర్షానికి. వర్షంలో తండ్రి వల్ల ఉంటాయి రొంప. అందరూ ఎనర్జీగా ఉన్నారా? కడుపు నిండిందా? నిండిందనియా. మా రాగి సంగటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.